కల్ట్ అని నాకు వాడేసారు, పర్లేదు కదా ప్రొడ్యూసర్ గారు. ఐ థింక్ రాహుల్ ఉంటే బాగుండేది మాట్లాడేటప్పుడు. యాక్చువల్లీ నేను ఈ సినిమా చాలా రోజులు ముందు చూశాను, అంటే నాకు ఒక 1.5 month ముందు చూశాను నేను ఈ సినిమా. అంటే నాకు చాలా మాట్లాడాలనుంది ఈ సినిమా గురించి. ఎప్పుడో ఒకసారి అర్జున్ రెడ్డి కాంట్రవర్సీ వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ గారు TV9 ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారన్నమాట. నెక్స్ట్ ఏం సినిమాలు తీస్తారు ఇలాంటి సెటైరికల్గా, ఒక మంచోడు ఇంకా మంచోడై ఇంకా పెద్ద మంచోడై ఫైనల్గా ఒక నిర్వహణ చెందుతాడు అని ఒక కథ, మీకు గుర్తుందో లేదో తెలియదు, చాలా పాపులర్. సో అలా ఒక మంచి డైరెక్టరు, ఒక మంచి హీరోయిన్తో, మంచి ప్రొడ్యూసర్స్తో మంచి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా అలా ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి నేను సినిమా చూసిన రోజు రాత్రి 2:30-3 అయింది. నేను ఆ రోజు మీకు మెసేజ్ పెట్టచ్చో, అలా ముందే చూసేసాను పెట్టచ్చో లేదో అని ఒక కన్ఫ్యూజన్లో పెట్టలేదు మ్యామ్. యాక్చువల్లీ ఈ సినిమా నన్ను ఎంత హార్ట్ చేసిందంటే, నేను రాహుల్కి ఈ సినిమా అసలు నిజంగా నేను ఈ సినిమా గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అన్న ఒక అంటే ఇది వేరే మాటలు కరెక్ట్గా కూడా చెప్పలేకపోతున్నాను నేను. రాహుల్ గారు నేను బేబీ తీసిన తర్వాత దాని చుట్టూ వస్తున్న కాంట్రవర్సీలో నేను ఒక 5-6 రోజులు ఎంజాయ్ చేయలేకపోయాను. సినిమా ఎక్కడో లోపల పీకుతోంది, వైష్ణవిని తిడుతున్నారు. నేను తెలిసి ఏం తప్పు చేయలేదు, నిజంగా తన సైడ్ ఆలోచించి రాసుకున్నాను. అప్పటి వరకు నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంటర్వ్యూలకు వెళ్ళాను, వెళ్ళి నా సైడ్ నా ఆన్సర్ నేను చెప్పుకున్నాను. అయినా కూడా తిట్టారు నన్ను. ఆ టైంలో నాకు రాహుల్ రవీంద్రన్ గారు ఫోన్ చేసి ఇంటికి పిలిచి 2 hours నన్ను కూర్చోబెట్టి, నువ్వు మంచి సినిమా తీసావు కానీ నువ్వు చేసిన తప్పులు ఏంటంటే అవి అని చెప్పి నాకు ఒక 2 hours తన పర్స్పెక్టివ్ చెప్పిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, ఓకే టోటాలిటీలో చూసినప్పుడు ఇన్ని మిస్టేక్స్ చేశాను నేను. కానీ ఒక డైరెక్టర్ని నేను పడుతున్న మదన లోపలంతా పెయిన్ని రాహుల్ గారితో మాట్లాడిన తర్వాత నాకు అట్లా పోయింది. పక్క రోజు నుంచి నేను సినిమాని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాను. నాకేవైతే తను చెప్పి చాలా న్యాయంగా అనిపించినాయో, నేను తప్పులు చేశాను బేబీలో అనిపించినాయో, అవన్నీ నేను బేబీ హిందీ స్క్రిప్ట్స్లో కరెక్ట్ చేసుకున్నాను. ఐ థింక్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ బ్రో. యా. కానీ నా హీరోయిన్ తిడుతుంటే నేను వచ్చి డిఫెండ్ చేస్తున్నాను, మీ హీరోని తిడుతుంటే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అందరూ హేట్ యూ అంటున్నారు. అందులో నేను వచ్చేటప్పుడు కూడా ఐ థింక్ ధీరజ్ రాహుల్ గారు మీకు ఒకటి చెప్పాలన్నాడు. ఐ థింక్ థ్యాంక్స్ కాదు చెప్పాల్సి, నువ్వు సారీ అనుకుంటా. ఎందుకంటున్నానంటే మీరు మీలానే ఉండాలి బ్రో, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అందరూ, ఇండస్ట్రీ, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, అంతే. నేను వచ్చేటప్పుడు నేను మీకు ఇచ్చిన సలహాలు ఏవైతే ఉన్నాయో, ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు సినిమా ఇచ్చిన అంత చెత్త. ఇప్పుడు చూసిన తర్వాత నాకు విన్న తర్వాత అర్థమైంది, నేను ఆడియన్స్ని ఎంత గ్రాంటెడ్గా, అంటే వాళ్ళ ఇంటలెక్చువల్ లెవెల్ని చాలా తక్కువ అంచనా వేసి మీకు సలహాలు ఇచ్చాను నేను. వాళ్ళందరూ ఎక్కడో చాలా చాలా ఎత్తులో ఉండి సినిమా చూశారు, అందుకే ఈ సినిమాకి ఇంత మర్యాద. నాకు చూస్తుంటే నా ఎక్స్పీరియన్స్ అంతా పాడు చేశారు. నేను థియేటర్లో ఈ సినిమా చూడలేకపోయాను. ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే నేను ఎందుకు ఈ సినిమా ముందే చూసేసాను, జనాలతో ఎందుకు చూడలేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు మిస్ అయ్యాను అని చాలా బాధ అనిపిస్తుంది. రేపే వెళ్ళి సినిమా చూడాలి, అంత
థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ బికాజ్ లైక్ అరవింద్ గారికి, విద్యా గారికి, మా ధీరజ్కి ఒక వాళ్ళు చూడని సినిమాలు కాదు, అరవింద్ గారు చూడని సినిమాలు కాదు, అండ్ ఒక మర్యాద పూర్వకమైన ఒక సినిమా మా హోమ్ బ్యానర్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్, నేను ముఖస్థుతి చెప్పటం లేదు, యానిమల్ నుంచి, పుష్ప 2 నుంచి ఇంత మ్యాడ్ ఫ్యాన్ అయిపోయాను, అంత మ్యాడ్ ఫ్యాన్ అయిపోయాను. అది చూస్తా అదే మూడ్లో భూమాదేవి క్యారెక్టర్ చూస్తుంటే నాకు మామూలుగా ఎక్కడో ఒక దగ్గర రష్మిక గారి పెర్ఫార్మెన్స్ చూస్తున్న ఇంత బాగా చేస్తున్నారంటే మర్చిపోయి నేను క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నాను, బయటకు వస్తున్నాను, క్యారెక్టర్లోకి వెళ్తున్నాను. డైరెక్టర్ ఆడియన్స్ మధ్య ఇట్లా కొట్టుమిట్టాడుతుంది. నమ్ముతారో నమ్మరో, నేను ఎస్కే అని కూడా చెప్పాను, నేను ఏమి రాస్తున్నా మీరే కనిపిస్తున్నారు. నా బ్రెయిన్లో ఏ కథ వచ్చినా మీరే కనిపిస్తున్నారు. అంత మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాను మేము క్యారెక్టర్లు, గొప్ప గొప్ప క్యారెక్టర్లన్నీ వెతుక్కుంటూ వచ్చేస్తాయి. డైరెక్టర్లకి ఏదైనా బెస్ట్ రాయాలనిపిస్తే మీ దగ్గరికి వచ్చేస్తాయి. యా, ఇంకా నేను అంతకుమించి ఏం చెప్పలేను. విద్యక్క, ఇంకా మీరే నడిపించాలి. ఇలాగే మంచి మంచి సినిమాలు తీసి మా అందరికీ ఇంకా మంచి మంచి రెమ్యూనరేషన్ ఇచ్చి మంచి మంచి కథలతో కూడా సినిమాలు తీయించాలని కోరుకుంటున్నాను. ధీరజ్ ఎక్కడున్నాడు అసలు? నాకు ధీరజ్ హిట్ కొడితే ఏంటో నిజంగా మా ఎస్కేని హిట్ కొట్టినంత హ్యాపీగా ఉంది. ధీరజ్ ఒక సినిమాని నమ్మితే అర్ధరాత్రులు ల్యాబుల దగ్గర కూర్చుంటాడు. బేబీకి తన కో ప్రొడ్యూసరు అంబాజీపేట చాలా నచ్చింది. మీ డైరెక్టర్ ఎంత మంచోడంటే మీ క్యారెక్టర్ అది డార్లింగ్, అది బేబీ అని ఏదో చెప్తున్నాడు, నాకు ఏం అర్థం కాలే మీ క్యారెక్టర్ ఆయన ఎందుకు ప్రేమించాడో. అది జనాలకు కూడా అర్థమై ఉండదు. అంత మంచోడు మీ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, దాని పర్స్పెక్టివ్ ఏంటి అనేది అసలు మీ క్యారెక్టర్ ఆయనకు చాలా ఇష్టం. అది ఏంటో సార్ నాకు అర్థం కాలేదు, మీరే చెప్పాలి జనాలకి. నేను హేట్ చేశాను మిమ్మల్ని కూడా. థింక్ అది ఇంపాక్ట్ అండి. హేషమ్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, లైక్ లవ్డ్ యువర్ మ్యూజిక్ సార్, థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్, డార్లింగ్, సూపర్ లిరిక్స్. నేను సినిమా చూస్తాను ఇప్పుడు. లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ నేను గారు. మోగ్లీ ఫుటేజ్ చూశాను, మీ అబ్బాయి చింపి చాట చేశాడు. థ్యాంక్ యూ అండి. December 12th రిలీజింగ్. థ్యాంక్ యూ.